వారు అన్నారు కేసీఆర్ గారిని మేము అగౌరవపరచం, మా సభ్యులకు కూడా చెప్తాం అన్న మాట మాట్లాడారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారిని అగౌరవపరచము అన్నారు. మరి ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి గారు కట్టినటువంటి ఈ అసెంబ్లీలో వారు ఏర్పాటు చేసినటువంటి ఒక పక్కన సీఎం గారి ఛాంబరు, ఇంకో పక్కన ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ ఏర్పాటు చేశారు. వారు ప్రజాస్వామ్యంలో, అది ముఖ్యంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో సభా నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంత ప్రాముఖ్యత ఉండాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి కూడా 1975 ప్రాంతంలో ప్రతిపక్ష నేతకు మంచి ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ 40-45 సంవత్సరాలుగా అదే పద్ధతి కొనసాగింది. మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగించినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ఒక గుడ్డి వ్యతిరేకత, అక్కసు ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి చాలా దురదృష్టకరంగా, ఎవరు కూడా ఊహించని విధంగా 40-45 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఛాంబర్ నుంచి కేసీఆర్ గారిని బయటకు గెంటేసినారు. బయటకు గెంటేసి ఎక్కడో ఒక దగ్గర 2 రూమ్లు ఇచ్చి అక్కడ కూర్చోని చెప్పినారు. ప్రతిపక్ష నేత ఛాంబర్ని కేసీఆర్ గారి దగ్గర నుంచి లాక్కున్నది ప్రభుత్వం. లాక్కొని ఒక ప్రతిపక్ష నాయకుని అవమానం చేసింది. ఇప్పుడేమో కేసీఆర్ గారిని మేము అవమానం చెయ్యము అన్న మాట మాట్లాడుతున్నారు. అట్లాగే దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రజలకు చేసినటువంటి ప్రభుత్వాలు ఖర్చు చేసినటువంటి ఖర్చుని